వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో 138 సెక్షన్ 138లో పొందుపరిచిన అంశాలేంటి? ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1981లో రావడం జరిగింది. దాంట్లో మొత్తం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఓన్లీ వన్ సెక్షన్ 138 ఇస్ అన్ ఆఫెన్స్, అదొక ఆఫెన్స్ అనమాట. దాంట్లో మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక చెక్ ఎవరన్నా ఒకరికి ఇవ్వడం జరగాలి. ఆ చెక్ అనేది విదిన్ 3 monthsలో ప్రెజెంటేషన్ చేసిండ్రు బ్యాంక్లో ఫర్ ఎన్కాష్మెంట్. ప్రెజెంట్ చేసిన తర్వాత అది సమ్ రీజన్తో రిటర్న్ కావాలి. రిటర్న్ అయిన తర్వాత విదిన్ 15 days తను ఒక నోటీస్, మీరు ఈ చెక్ ఇచ్చిండ్రు, ఈ చెక్ ఈ విధంగా డిజానర్ అయ్యింది, నాకు ఎన్కాష్మెంట్ కాలేదు అని ఎవరు చెక్ ఇచ్చిండ్రో వాళ్ళకి ఒకటి డిమాండ్ నోటీస్, రిటర్న్ నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళకి అందిన వెంటనే విదిన్ అట్లీస్ట్ ఒక 15 days వెయిట్ చేయాలి. తన రిటర్న్ అమౌంట్ ఇస్తారా, లేదు అంటే వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తారా అని 15 days వెయిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ విదిన్ 1 month వాళ్ళు ఒక కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నార్మల్ మనకి ఎన్ఐ యాక్ట్లో చెక్ అని చెప్తారు, బట్ అది ఏం చెక్, క్రాస్డ్ చెక్ వస్తుందా, సెక్యూరిటీ చెక్ వస్తుందా, పోస్ట్ పెయిడ్ చెక్ వస్తుందా అని. సో హానరబుల్ సుప్రీంకోర్టు మన చాలా జడ్జిమెంట్స్లో క్లియర్గా ఒక సెక్యూరిటీ చెక్ అయినా, పోస్ట్ డేటెడ్ చెక్ అయినా, లేదు అంటే ఇన్కంప్లీట్ చెక్ అంటే నేను ఓన్లీ సంతకం పెట్టినా అంటారు, అట్లాంటి చెక్ అయినా, క్రాస్డ్ చెక్ అయినా, ఎవ్రీథింగ్ ఇదంతా 138 కింద వస్తుంది అని. దాని తర్వాత ఇప్పుడు నేను నోటీస్ పంపిస్తున్నాను, నోటీస్లో ఏం రావాలి, ఆ లీగల్ నోటీస్లో అనేది మీ మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తము, ఈ చెక్ ఎందుకు ఇవ్వడం జరిగింది, ఆ చెక్ మనం ప్రజెంట్ చేసినప్పుడు ఏ రీజన్తోని డిజానర్ అయ్యింది, ఇవన్నీ చెప్తూ నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, యాజ్ పర్ ద చెక్లో ఇంత అమౌంట్ ఉంది, నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని డిమాండ్ ఉండాలి. దాంట్లో ఈ చెక్ అనేది నాకు డిజానర్ అయ్యింది కాబట్టి మీరు ఈ అమౌంట్ విదిన్ 15 daysలో నాకు ఆ అమౌంట్ ఇవ్వకపోతే నేను ఏదన్నా ప్రొసీడింగ్ అంటే సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్తాను అన్నట్టు దాంట్లో క్లియర్గా డిమాండ్ ఉండాలి. ఓకే. సో చెక్ రిటర్న్ అయ్యింది, రిటర్న్కి రీజన్స్ ఏముండాలి, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే మీ అకౌంట్లో అంత డబ్బులు లేవు, లేదంటే మీరు స్టాప్ పేమెంట్ చేసిండ్రు, నేను ఈ చెక్ ప్రెజెంటేషన్ అయినప్పుడు నేను ఈ అమౌంట్ ఇవ్వద్దు అని బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఇవన్నీ థింగ్స్ వెదర్ అది 138లో వస్తుందా అంటే హానరబుల్ సుప్రీంకోర్టు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అయినా, చెక్ రిటర్న్డ్, సిగ్నేచర్ డిఫర్ అయినా, లేదు అంటే స్టాప్ పేమెంట్ అయినా ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ 138 అని చెప్పిండ్రు. దాని తర్వాత 15 days మ్యాండేటరీ పీరియడ్. 15 days ఇదేంది అంటే అదర్ సైడ్కి ఒక ఛాన్స్, ఒక అవకాశం ఇస్తున్నాము, మీరు వచ్చి అమౌంట్ రీపే చేయండి, లేదా ఐ విల్ గో ఫర్ లీగల్ ప్రొసీడింగ్స్ అని. 15 days లోపు తన రిప్లై ఇవ్వకపోయినా, లేదు అంటే అమౌంట్ మీకు పే చేయకపోయినా 1 monthలో అప్పుడు ఆ 15 days తర్వాత 16th day మీ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయ్యి మీరు 16th day తర్వాత 1 monthలో కోర్టులో కంప్లైంట్